హాయ్ అందరికీ ఈరోజు మా లంచ్ బ్రౌన్ రైస్, మెంతికూర పెసరపప్పు, క్యారెట్, నువ్వుల లడ్డు. మెంతికూర పెసరపప్పు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇలా ముందుగా మెంతికూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 ఉల్లికాడలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కొద్దిగా పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఒక 2 టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లికాడలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కూడా నూనెలో మంచిగా ఫ్రై కావాలండి. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర మొత్తం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మెంతికూర మొత్తం నూనెలో కొద్దిసేపు ఫ్రై కావాలండి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోవాలి, లేదంటే చేదు వస్తుంది. నూనెలో చక్కగా ఫ్రై అయితే బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు, 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పప్పు, మెంతికూర, టమాటా మొత్తం చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని చూడండి, ఇలా మొత్తం పప్పు ఉడికిపోయాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్